నలుగురు ముంగట నీతులు చెప్పినప్పుడు ఆ నీతులు మనం సుత పాటించాలి. ఒకవేళ పాటించకపోతే ఆ ముచ్చట ఎవ్వలకు తెలియకుండా చూసుకోవాలి. కానీ 10 మందిల నీతులు వల్లించి ఆడికెళ్ళి పక్కకు పోగానే బూతులు మాట్లాడితే జనాలు మెచ్చరు. అప్పట్లనేమో అందరూ మెచ్చుకోవాలని సుద్దులు మాట్లాడి ఇప్పుడు ఎప్పటి చిప్ప ఎలుగులనే అన్నట్టు చేసిర్రు. ఇగో ఈ ముచ్చట గట్లనే ఉన్నది, చూద్దాం పారి. అప్పట్లా ఒక సభల రేవంతన్ సారు ఏమన్నాడు ప్రతిపక్షాల గురించి ఒకసారి ఇనుర్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత. దీంట్లో ఎవరం బేసిజాలకు వెళ్లాల్సిన పని లేదు. అందరికీ అర్థమయ్యేటట్టు అందరికీ తెలిసిన ముచ్చట సారు ఎంత మంచిగా చెప్పిండో కదా. మరి ప్రతిపక్షాలు ప్రశ్నించాలంటే చాలా మార్గాలుంటాయి. ఉత్తప్పుడు అయితేనేమో ఓ ర్యాలీ తీస్తారు, ఓ ధర్నా చేస్తారు, వినతి పత్రం ఇస్తారు. అయినా ఇనకపోతే పట్టించుకోకపోతే బంద్ పాటిస్తారు, చలోకి పిలుపునిస్తారు. అదే అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పుడైతే ముక్కు సూటిగా ముఖం పట్టుకొని ప్రశ్నిస్తారు. గా పని చేస్తా అన్నారు, ఇంకా ఎందుకు చేయలేదు? గా పని గట్లెట్లా చేస్తారు? గా పని ఖరాబ్ ఎందుకు చేసిర్రు? జనానికి ఇచ్చిన మాటలు ఎప్పుడు నెరవేరుస్తున్నారు? ఇగో జనాలు గివి అడుగుతున్నారు. గీ సమస్యలున్నాయట, రాసుకోరి పరిష్కారం చేయరి అని బరాబర్ మైక్ లా అసెంబ్లీ పెద్ద మనిషి స్పీకర్ ను మధ్యలో పెట్టి అడుగుతారు. అయితే రేవంతన్ సార్ చెప్పినట్టు ప్రతిపక్షాలు ప్రశ్నించాలన్నా అడగాలన్నా వాటిని మొత్తం ఓపిక తోటి ఇని పరిష్కారం చెయ్యాలన్నా ముందుగాల ప్రతిపక్షాలకు మైకు ఇయ్యాలే, వాళ్లను మాట్లాడనియ్యాలే. ఇయాల అసెంబ్లీలా సిద్దిపేట కారు పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు సారు మాట్లాడుతుంటే నడిమిట్లనే 2 సార్ల మైకు కట్ చేసిర్రు. లగిషెర్ల రైతుల చేతికి బేడీలు ఎందుకు వేసిర్రు? ఏం పరిపాలన చేస్తున్నారు మీరు అని నిలదీస్తుంటే మైకులు కట్ చేసిర్రు. ఒక దిక్కు హరీష్ రావు సార్ మాట్లాడుతుంటే ఆయనను చూపియకుండా స్పీకర్ సారును మంత్రులను చూపిస్తున్నారు. ఇదేం పద్ధతుల్లా? అప్పట్లో సీఎం రేవంతన్ సారే ప్రతిపక్షాలు నిలదీయాలే, ప్రశ్నించాలి అని చెప్పినా సుత సారు మాటను లెక్క చేయరా? సారు మాట అంటే మీకు పార్టీ లేదా? అయినా ఉన్న ముచ్చటనే అడుగుతున్నారు కదా. కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మైకులు కట్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళను చూపిస్తలేరు అని జనాలే అడుగుతున్నారు. ఓ రేవంతన్ సారు, ముఖ్యమంత్రి హోదాలను చెప్పినాక సుత మీ కెమెరా మనుషులు అసెంబ్లీలా మీ స్టాఫ్ ప్రతిపక్షాల మైకు కట్ చేస్తున్నారు. అట్లెట్లా చేస్తారు సారు? జర మీ ఓళ్లను గట్టిగా అరుసుకోర్రి. ప్రతిపక్షాలను మాట్లాడనీయకుంటే ప్రజల సమస్యలు ఎట్లా తెలుస్తాయి? వాటిని మనం ఎట్లా పరిష్కరిస్తాం? ప్రజాపాలన ఆగమైపోదా అని జర మీ ఓళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పుర్రి అని జనాలు కోరుకుంటున్నారు.